అగో పంకజం ఎందుకో గిట్ల కూర్చున్నది. ఏమైంది దీనికి? పంకజం ఏమైందే? వచ్చినావా ఇక? వచ్చినే పంకజం. ఎన్నొద్దులే, నువ్వు నా దగ్గరికి వచ్చడం మర్చిపోయినావు. అక్క నన్ను కొట్టిపోయింది, నువ్వు గింత నన్న చూడటానికి రాలే నన్ను. ఇప్పుడు వచ్చినావు, వచ్చి పళ్ళు ఎత్తున్నావు. అయ్యో ఏడవకే, నేను వచ్చిన కదా. నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే నా గుండెలు దడలు అంటున్నాయి. ఏడవ పట్టయ్యా. సరే గాని ఎందుకు వచ్చినావు ఇటు? ఎందుకు అత్తమే, ఇక నీకు తెలియదా అని. ముట్టకు నన్ను, ఇందుకోసమే నా వచ్చింది నువ్వు. అగో గట్లంటేనేం పంకజం, నీకోసం పొలం కూడా రాసిచ్చిన కాదే, ఇది పద్ధతే నానే నీకు. అబ్బో, నువ్వు గనక రాసిచ్చిన పట్టు ముష్టి 5 ఎకరాలకు రాసిచ్చిన అంటున్నావా? అగో ఇంకెంత కావాలి నీకు? ఇగో మామ, గా మళ్ళీ అంది రోడెంబడి ఉండే బిట్టు ఎకరం ఉంది కదా, అది మెల్లగా కొని నా పేరు మీద రాయించు మామ. అయ్యో రాములా, ఆ మల్లిగాడు అమ్మడే పొలం, కావాలంటే ఇంకేమన్నా అడిగే నీకు రాసిత్తా. నువ్వు ఏం చేస్తావో ఏమో, నాకు ఆ పొలమే కావాలి. నువ్వు ఆ పొలం నా పేరు మీద రాయించినప్పుడే కప్లింగ్ జరుగుతాయి, అంతే, లేకపోతే లేదు. ఓర్ని అక్క గండం పిల్లం ఉండవయ్యా, ఇదెక్కడి కథనే? గంతే మామ, నా పేరు మీద రాయించితేనే మన కప్లింగు, లేదంటే అట్టిదే. పో నువ్వు ఇక్కడ నుంచి. సరే సరేనే, నువ్వు కోపడకు, నేను నీ పేరు మీద మారాయిస్తా. అది కూడా మామ, ఆ మల్లిగాడు పొలం అమ్ముతాడా మరి? అమ్మకుంటే ఆ భూమిని నీకోసం ఎత్తుకత్త పంకజం. గా బేకారు ముచ్చట్లు ఎందుకే మామ, పోయి కొనుక్కొని రాపో, కొనుకొచ్చి నా పేరు మీద రాయించు. సరేనే, నేను పోయి ఆ పొలం పేపర్లు పట్టుకత్తా గాని నువ్వైతే రెడీగా ఉండే పంకజం, కపిలింగి చేసుకున్నా. మా ఉంటుందని నువ్వు పోయి ఆ పొలం కాగితాలు తీసుకొని రాపో. సరే సరే, నీ అవ్వ గండమే పాడైందా నీతోటి? ఎట్లనో తిరిగా మళ్ళీ అంది పొలం గుంజుకోవాలి ఇలా. ఆగో ఈ రావడేంది ఆని పొలం ఇచ్చిపెట్టి నా పొలం దున్నుతాండేందో, ఏమనుకుంటాండి ఈ బట్టబాజుడు? ఈ భూమి ఏమన్నా అందనుకుంటాండా ఏంది? ఓ రామయ్య, ఏందిరా ఏందో నా భూమిలో కచ్చి దున్నుతున్నావు? ఎవర్రా దున్ను అన్నా నిన్ను? ఏందిరా ఏందో బాగా మాట్లాడుతున్నావు? నీ గుద్దంత వల్ల ఎందుకు ఏమనుకుంటానవో? గుడ్డే తగు తెంపుకున్న పరిస్థితి కొడుతున్నావేంద్రా? ఇది మా తాతల భూమి కాదురా, నువ్వు వీడికొచ్చి తమాషాలు దింపుతున్నావురా. ఏందిరా మీ తాత భూమా? ఇది మా తాత సంపాదించి పెట్టిండ్రా నాకు, మీదెట్లయితేదిరా? నువ్వు అట్లుండు, గీ సర్పంచ్ రమ్మంట, వచ్చి నీ సంగతి చెప్తాడు. ఏమో బాగా నాటకాలు చేస్తాను నువ్వు. హలో సర్పంచ్ సాబేనా? ఒక్కసారి నా పొలం దగ్గరికి వస్తారా మీరు? వస్తారా? రారి, జరా తొందర రారి. రమ్మన్రా, నాకేమైనా భయమా? ఏందిరా భయం లేదారా నీకు? నమస్తేనే మల్లన్న. నమస్తే సారు. నమస్తే రామయ్య, అంత మంచిదేనా? నమస్తే, తీసుకొని నీ గుద్దలు పెట్టుకో. ఊరిని అక్క గింత మాట అన్నదేంద్ర ఈ రాముడు, ఏదేమన్నా మన మంచిగా పట్టు. ఇప్పుడు ఎప్పురి ఏంద్రా మీ సంగతి? ఇగో సర్పంచ్ గారు, ఈ భూమిని పట్టుకొని నా భూమి అంటాడు. ఇది మా తాతలు సంపాదించిన భూమేనా? ఇది యాందెట్లయితది? ఇది నా సొంత భూమి కాలే సర్పంచి, మీరనే ఆయన చెప్పాలి ఇప్పుడు. అరే బిట్టుగా, మీ తాతేంద్రా ఏదో పంచాయతీ పెట్టినట్టున్నాడుగా మళ్ళా? అవునరా చోటుగా, ఏదో పంచాయతీ పెట్టినట్టున్నారా, నాకు పిచ్చలు డప్పులు కొడతానేరా. ఈ గుడ్డు దెబ్బల వాడకం మళ్ళేదో చేసేటట్టే ఉన్నారా. అబ్బా నీ కడుపు కాల కదరా, ఇది నీ భూమి ఎట్లయితేదిరా? ఇది నా భూమి కాదురా. ఏందిరా ఇది నీ భూమి ఎట్లయితేదిరా? రోకల్ బండేసి నువ్వుతామనుకుంటానవో? ఓకే ఓకే, నాకు అర్థమైంది ఇప్పుడు. లోలి పెట్టుకోకుర్రి. సర్పంచ్ నేనున్నా కదా, మీరు టెన్షన్ పడకుర్రి. బిట్టిగా, ఈ పొలం మీ తాతదేనారా? చెల్లంగి, ఈ పొలం మా తాతది ఎందుకైతేదిరా? ఎవరి భూములకు వచ్చి దున్నుతాడు మా తాత. ఈ పాముకుంట్లోడు మళ్ళేదో పంచాయతీ పెట్టేటట్టున్నారా. పారారే, పోయి మా నాన్నమ్మని తీసుకొద్దాం. మీరు ఎందుకు అట్టేటి రోజులు పెట్టుకుంటారు? ప్రజలతో ఎన్నుకున్న సర్పంచ్ నేనున్నా కదా, మీకు న్యాయం చేయడానికే నేను ఇక్కడ ఉన్నా. మీరు బాధపడకుర్రి. అరే మల్లిగా, నీ పొలం కాగితాలు చూపెట్టు ఒకసారి. ఇగో సర్పంచ్ సాబు, ఇగో గివే నా పొలం పేపర్లు. అవు బరాబరే, ఈ పొలం మల్లిగాని పేరు వినే ఉన్నది. రామయ్య, నీ కాగితాలు చూపెట్టరా. ఇటేట్రా సర్పంచ్ సాబ్, నేను చూపెడుతిట్రా. ఎగిరా రామయ్య, నీ కాగితాలు చూపెట్టమంటే గిటేటో తీసుకొచ్చినావు. నువ్వు ఎందుకు అయిపోయి తిట్టావు సర్పంచ్ సాబు? ఆగు, నేను చూపెడతావు. జల్లి చూపెట్టు రామయ్య. ఈ భూమి కాగితాలు చూపెట్టరా అంటే ఈ పైసలు తీసినవేంద్రా? ఇక వట్టూరు సర్పంచి, గివ్వే పొలం పేపర్లు తీసుకొని జేబులో పెట్టుకో. సరే పెట్టుకుంటా, నాకు ఇవి సరిపోవు గానీ ఇంకో కొన్ని పేపర్లు కావాలి. నువ్వేం బాధపడకు సర్పంచి, నేను మా ఇస్తా. అరే మల్లిగా,
రామ దగ్గర కాగితాలన్నీ కరెక్టే ఉన్నాయిరా, నీయే తప్పున్నాయి. ఈ భూమి నీదెట్లయితేరా? ఈ భూమి రామందే. అలా తాతలు దున్నేటప్పటి నుంచి నేను చూస్తానా. అయ్యో అట్లనా సర్పంచ్ సాబు? అట్లనే నీ తాతలు లంగ పనులు చేసి నీకు తప్పుడు పేపర్లు ఇచ్చినట్టున్నారు. ఆ పేపర్లు కూడా మా రావణికి ఇచ్చి ఎంతో కొంత తీసుకో, లేకుంటే నీకు చిల్లి గవరాదురా. సరే సరే సర్పంచ్ సాబు, మా ఇత్తా. ఇగో రామయ్య, ఇగోరా ఈ కాగితాలు తీసుకో. ఈ తీసుకొని నాకు ఎంతో కొంత అప్పు చెప్పు. నువ్వేం బాధపడకరా, నేను తీసుకుంటా. నీకు ఎంతో కొంత ఇస్తా గానీ నువ్వేం ఫికర్ పడకు. గట్ల లొల్లి పెట్టుకోకుండా ఉండాలి. నేనున్నది ఎందుకురా? మీకు న్యాయం చేయడానికే కదా నేనున్నది. సరే సర్పంచ్ సాబు, ఇక మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా నేను. నువ్వేం బాధపడకరా, ఆ రాముడు నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు గాని నువ్వేం బాధపడకు. తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. సరేనే, అట్లనే తీసుకొని దగ్గర పెట్టుకుంటా. అరే రామా, నువ్వు వానికి డబ్బులు ఇచ్చి రేపు సాయంత్రం నన్ను కలువు, సరేనా? అట్లనే సర్పంచ్ సాబ్, నేను అత్తపో. రేపు మాపటిల్ కల్లా అత్తపో నీ దగ్గరికి. మరి నేను పోయేస్తా ఇక రామయ్య, మలయా నేను పోయేస్తా. సరేనే. సరేనే, మెల్లగో. అరే బాడీ గార్డ్, పోదాం పారా. ఓకే సార్, పోదాం పారి. అబ్బా, ఇప్పుడు నా చేతికి భూమి వచ్చిందిరా బాంచన్. పోయి ఈ పేపర్లను నా పంకజంకి ఇస్తా. ఫుల్లు కుషైద్ది. రత్తాలు ఎక్కడున్నవే? నేను అత్తమా, రెడీగుండు. నానమ్మా ఇక్కడనే ఉన్నావానే? ఏంద్రా బిట్టిగా గుడ్డల గుట్టపోయే కూర్చున్నా ఏంది? ఏమో ఊరుకుంటావు, ఏమైంది? నీ అవ్వగా గుద్దల గుట్టపోయి ఎందుకు కూర్చుద్దే? గన్న పిల్ల ఉండవయ్యా, ఏం మాట్లాడతానవే నువ్వు? మరి ఏమైందిరా అంతెట్లనో ఊరుకుంటావు? నీ అవ్వ తాత మల్లిగంతో పంచాయతీ పెడతాను కదా పొలం కాడ. పావే తొందర పోదాం. అయ్యో, ఈ నల్లచురుడు మళ్ళీ ఏం చేసి పాడాను రా బిట్టిగా? ఏం తాడదంప గట్ల పెట్టుకుంటాను. ఏమోనే నానమ్మ, తొందర పోదాం పావే. ఈయన గజ్జి కుక్కలు గర్వా, ఈయన ఎర్రకాయలు కొక్కదినా. ఎప్పటికేదోటి రాసంగా పెడతానే ఉంటాడు ఈ బంకతూతల బాడకవు. ఈయనతోని గండగా ఉన్నది. పారా బిట్టిగా పోదాంపా. చోటుగా మా తాత ఎక్కర్రా? ఏమోరా బిట్టిగా, ఇవరాకి ఇక్కనే ఉండే. ఇప్పుడిప్పుడే మాయమేంట్రా మీ తాత? అయ్యో లేడా బిడ్డ? ఎక్కడికి పోయింది మరి? ఇంటికి గిట్ట పోవచ్చు నానమ్మా. ఇంటికి పోయిందా? సరే నానమ్మ, నువ్వు ఇంటికి పోయి చూడిపోవే. మేము గిట్టు పొలంకి వెళ్ళి చూస్తాం పో. సరేరా పదిలం, నేను పోతానా మరి. సరే పోవే. బిట్టిగా మీ తాత ఇటు వినరా మరి? ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడే మాయమేంట్రా? ఏమోరా చోటుగా, కట్టుపోయి చూద్దాంపా. పా. పంకజం, ఏం చేస్తానవే? రామావా, వచ్చినావా? ఏం చేస్తారని మావా, గీ ఆసనాలు ఎత్తానా. ఏంద్రా బిట్టిగా, ఏందో సౌండ్ వినబడతాన్నాయి. అరే చోటు, గీంతకెళ్ళి వచ్చిందిరా సౌండ్. అరే బిట్టిగా, మీ తాత మళ్ళా కపిలింగ్ స్టార్ట్ చేసినట్టున్నారా? నాకు గదే డౌట్ కొడతాను పారా. అరే బిట్టిగా, మీ తాత ఇక్కడనే పోతాం పెట్టింది కాదురా మళ్ళా? అవునరా, ఈ ముసలుడు మళ్ళీ తేచిండు కదా. పంకజం, ఇగోవే ఆ మల్లిగాని పొలం పేపర్లు తీసుకో. అయ్యో తెచ్చినావా మావా? తెచ్చినే పంకజం, నీకే ఇక ఈ పొలం. ఇక అటు తీసుకో. థ్యాంక్ యూ బావా, లవ్ యూ. అరే బిట్టిగా, నీళ్ళు గేటోనికి నిక్కితే మూలకున్న ముసలి మురిసిపోయిందంట. ఇది గదే ఉన్నట్టున్నదిరా. ఏనుగుండ్రా చోటుగా, ఈ ముసలుడు మా పొలాలే కాకుండా పక్కనోళ్ళ పొలాలు కూడా ఇస్తాడు కదా దీనికే. అవునరా బిట్టు, నీ అవ్వ ఇంకొన్ని రోజులైతే ముసలిదానికి ఊరంతా రాసిస్తాడు కావచ్చురా మీ తాత. పంకజం తీసుకోవే. ఉండు మామా, గా పేపర్లు ఎందుకు అవతలవాడి. పంకజం, ఇక నేను పోవనా ఇంటికి? నా పిల్లని చూస్తాను కావచ్చు నా గురించి. రేపు ఇట్లా ఇది కట్టనే చీకటైతుంది. ఉండరాదు మామా, ఏడికి పోతావు? నా పిల్లని చూస్తాంది కావచ్చే పంకజం. ఉండు మామా, గీ కపిలింగ్ చేసుకున్నావంటివి కదా. అన్నగాని ఇక చీకటైతుంది కాదే. నిజమేనా మామా, పో ఇంటికి, అక్క చూస్తాను కావచ్చు. మళ్ళా లేట్ అయితే అక్కకు అనుమానం వస్తుంది. తొందర పో. సరేనే పంకజం, నేను పోతానా. మెల్లగా మామ, రేపు రాంగా తొందరగా రా. తొందరనే అత్త పంకజం. రాంగా మల్లెపూలే మామ, మర్చిపోకు. తెత్తనే పంకజం, ఇక గా మాత్రం ఉండదా? మాదెత్తా. నువ్వైతే రేపు తానం చేసి రెడీ ఉండే, ఒక ఊపు ఊపుదాం, సరేనా? సరే మామ. పోతానడే పంకజం, లవ్ యూ. లవ్ యూ మామ, తొందరగా. సరే